ఈ రోజు మన వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం కుబేరా ఫుల్ మూవీ విత్ ఆల్ ట్విస్ట్ అండ్ టర్న్స్. ఒకవేళ మీరు ఈ మూవీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్ టు స్కిప్ దిస్ వీడియో. మూవీ ఓపెనింగ్ షాట్లో ఒక షిప్ని చూపిస్తారు. అది మన ఇండియన్ గవర్నమెంట్ షిప్. వాళ్ళు ఆయిల్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు అండ్ దే ఫౌండ్ వరల్డ్లో ద బెస్ట్ ప్యూరిటీ ఆయిల్ దొరుకుతుంది, అది కూడా ఫుల్ ఆఫ్ టన్స్. అందులో ఉన్న ఒక టీమ్ లీడర్ ఎవరికి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ లీక్ చేయొద్దు అని వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నీరజ్ అనే పర్సన్కి కాల్ చేస్తాడు. ఈ నీరజే మన మూవీలో మెయిన్ విలన్. ఆయన ఒక నేషనల్ సెలబ్రిటీ. అతను కాల్లో మోస్ట్ ప్యూరెస్ట్ ఆయిల్ సార్, మ్యాక్సిమం రేపు మార్నింగ్ వరకు లీక్ చేయకుండా ఆపగలను అని చెప్తాడు. నీరజ్ తన ఓన్ ఫ్లైట్లో సీఎం సిద్ధప్ప వాళ్ళ హోమ్కి వెళ్తాడు. స్ట్రైట్గా పాయింట్కి వచ్చి ఆయిల్ తనకి కావాలి అని డీల్ మాట్లాడుకుంటాడు. సీఎం షాక్ అవుతారు. నాకంటే ముందు నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది అని. సీఎం డీల్ యాక్సెప్ట్ చేసి రిటర్న్లో 100 crores, అది కూడా 50 బ్లాక్లో అండ్ 50 వైట్లో కావాలని, అండ్ ఎక్కడ కూడా సీఎం పేరు కానీ వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రుల పేర్లు కానీ బయటికి రావద్దని వార్న్ చేస్తారు. నీరజ్ ఆ షిప్ మీదకు తన మనుషుల్ని పంపించి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని అండ్ ఆ షిప్ని ఫినిష్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో టీవీలో సీఎం గారు మాట్లాడుతూ, మనం ఆయిల్ కోసం చాలా కష్టపడుతున్నాం, బట్ అది దొరకకపోగా చాలా మంది లైఫ్ లాస్ అవుతున్నారు. సో ఈ రోజు నుంచి ఆయిల్ సెర్చ్ మిషన్ స్టాప్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తారు. నీరజ్ వాళ్ళ డాడ్తో మాట్లాడుతూ మన కోసం లాయల్గా పనిచేసే ఒక పర్సన్ కావాలని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళ డాడీ దీపక్ అనే ఒక ఎక్స్ సిబిఐ ఆఫీసర్ ఉన్నాడు. మన కంపెనీలో కూడా రైట్స్ అయితే మనతో 100 crores పెనాల్టీ కట్టించాడు. ప్రస్తుతం తను జైల్లో ఉన్నాడు. మనమే బయటకు తీసుకొచ్చి పని చేయించాలని, అతను చెయ్యని ఒక స్కామ్లో ఇరికించి జైలుకి పంపారని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో నాగార్జున గారు హ్యాజ్ ఎ దీపక్ని జైల్లో తన వైఫ్ని మీట్ అయ్యే సిచ్యువేషన్ని చూపిస్తారు. దీపక్ ఆల్మోస్ట్ 3 years నుండి జైల్లో ఉంటాడు. తనకి ఇప్పుడు 8 years పాప ఉంది. వాళ్ళ వైఫ్ శిల్ప డాడీ నావీలో వర్క్ చేస్తున్నారని చెప్పి మేనేజ్ చేస్తుంది. శిల్ప చాలా ఏడుస్తూ నేను ఇంకా మేనేజ్ చేయలేను దీపక్ అని బాధపడుతుంది. శిల్ప వెళ్ళాక నీరజ్ దీపక్ని మీట్ అయ్యి గుర్తుపట్టారా, ఒకసారి మీ వల్లే 100 crores పెనాల్టీ పే చేశామని అంటాడు. దీపక్ ఏమో గుర్తు లేదు అని రిప్లై ఇస్తాడు. నీరజ్ మీకెలా గుర్తుంటుంది, పే చేసింది మేము కదా అని మెయిన్ పాయింట్లోకి వస్తాడు. మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను, యూ హ్యావ్ యువర్ లైఫ్ బ్యాక్, బట్ బదులుగా మీరు మా కోసం పని చేయాలి. మీ టాలెంట్ని గవర్నమెంట్ ఉపయోగించుకోలేకపోయింది, బట్ నేను ప్రాపర్గా యూజ్ చేసుకుంటా అని చెప్తాడు. దీపక్ ఇలాంటి తప్పుడు పనులు నేను చెయ్యను, నాకు ఇంకా న్యాయం ధర్మం మీద నమ్మకం ఉంది అని చెప్తాడు. నీరజ్ ఇట్స్ ఓకే, ఇట్స్ యువర్ చాయిస్, 10 daysలో బయటకు రావాలా లేదా 10 years జైల్లో ఉండాలా అని చెప్పి అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్కి ఒక మొబైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ కోర్టులో దీపక్ని మళ్ళీ ఇంకో 7 years జైల్లో ఉండేలా అతని శిక్షని ఎక్స్టెండ్ చేస్తారు. శిల్ప చాలా ఏడుస్తూ నేను ఇంకా హ్యాండిల్ చేయలేను అని బాధపడుతుంది. కానిస్టేబుల్కి ఇచ్చిన మొబైల్ నుండి నీరజ్కి కాల్ చేసి డీల్కి ఒప్పుకుంటాడు దీపక్. నీరజ్ వాళ్ళ ఆఫీస్లో మీట్ అయ్యి తను ఏం చేయాలి అని అడుగుతాడు. నీరజ్ రిప్లైలో నా ఫస్ట్ కండిషన్ నేను ఏం చెప్పినా ఏంటి ఎందుకు అని అడగొద్దు, అండ్ ఇప్పుడు 100 crores అమౌంట్ 50 బ్లాక్లో అండ్ 50 వైట్లో ట్రాన్స్ఫర్ చేయాలి, నీకు 6 months టైం ఉందని చెప్తాడు. దీపక్ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని మనం ఫస్ట్ 50 crores బ్లాక్లో ఇచ్చేద్దాం, ఎలక్షన్ టైంలో ఎలా ఇస్తారో అలా ఇద్దాం, అండ్ బ్యాలెన్స్ 50 crores మనం కూడా బినామీలతో ఇప్పిద్దాం అని చెప్తాడు. సో అది ఎప్పటికైనా మీ వరకు రాదు, బట్ మనకి బినామీలు కావాలి, అది కూడా ఎలాంటి ఒక ట్రాన్సాక్షన్ వాళ్ళ త్రూ జరుగుతుందని వాళ్ళకు కూడా తెలియొద్దు, అంటే వాళ్ళకి చదవడం రాయడం రావద్దు అని చెప్తాడు. నీరజ్ బట్ మనకి అలాంటి వాళ్ళు ఎవరున్నారు అని అడుగుతాడు. దీపక్ బిచ్చగాలతో చేపిద్దామని చెప్తాడు. ఇక్కడే మన ధనుష్ గారు హ్యాజ్ ఎ దేవాగా మూవీలో వస్తారు. తిరుపతిలో తను ఒక బెగ్గర్. ఒక కార్ ఒక బెగ్గర్ని హిట్ చేసి వెళ్ళిపోతుంటే దేవా ఆ కార్ వెనుక పరిగెడతాడు, బట్ ఆ కార్ వెళ్ళిపోతుంది. ఆ బెగ్గర్ చనిపోతాడు. ఎంసీహెచ్ వాళ్ళు కూడా ఆ బెగ్గర్ని డెడ్ బాడీ చూసి టచ్ చేయడానికి ముందుకు రారు. దేవా అండ్ వేరే బిచ్చగాలు ఆ డెడ్ బాడీని ఎత్తుకొని వెళ్ళి ఒక చెత్త కుప్ప దగ్గర ఎండిపోయిన
కట్టెలన్నీ పోగేసుకొని ఆ డెడ్ బాడీని కాలుస్తారు. నెక్స్ట్ సీన్లో దేవా వాళ్ళు పడుకునే ప్లేస్కి దీపక్ వాళ్ళ టీం వచ్చి ఫుడ్ పెడతాం, మనీ ఇస్తాం, వస్తారా అని అడుగుతారు. దేవా అక్కడ ఉన్న లార్డ్ శివ పెయింటింగ్కి మొక్కి నేను వస్తాను సార్ అని వాళ్ళతో వెళ్ళిపోతాడు. సేమ్ దేవా లాగే ఇంకో 3 బెగ్గర్స్ని కూడా తీసుకొస్తారు. అందులో ఒక అమ్మాయి, అది కూడా ప్రెగ్నెంట్ ఉంటుంది. ఆ టీంలో రోబో అని ఒక విలన్ ఉన్నాడు. బెగ్గర్స్ని కొట్టడం, వాళ్ళని చిన్న చూపు చూడడం అలా చేస్తుంటాడు. బట్ దీపక్ వాళ్ళందరినీ చాలా ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ వాళ్ళు తనని బిలీవ్ చేసేలా చేస్తాడు. వాళ్ళకి బేసిక్స్, బ్రషింగ్, ఫుడ్ ఎలా తినాలి, షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ నేర్పిస్తారు. అలా వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళకి కంపెనీస్ ఉన్నాయని చూపించి వాళ్ళ నేమ్స్తో స్విస్ బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ చేస్తారు. అలా వన్ డే నీరజ్తో కూడా ఆ బెగ్గర్స్ మీట్ అవుతారు. అందరికీ నీరజ్ 500 రూపీస్ ఇస్తారు. అందులో దేవా మాత్రం మనీ తీసుకోడు. కానీ దీపక్ పిలిచి ఆయన పెద్ద సారు, ఆయన కిందనే మనం అందరం పని చేస్తున్నాం కాబట్టి ఇస్తున్నారు, తప్పులేదు తీసుకొని చెప్తాడు. అప్పుడు దేవా అది యాక్సెప్ట్ చేసి తీసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఐలో ఉన్న రెటీనా త్రూ జరుగుతుంది. అలా కొన్ని డేస్ ఆ బిచ్చగాళ్ళ మధ్యలో బాండింగ్ చూపిస్తారు. అందులో ఉండే అమ్మాయి నేమ్ ఖుష్బు. దేవా అండ్ ఖుష్బు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆ ట్రాన్సాక్షన్లో ఘాటిక్ అనే ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక లారీ నిండేంత మనీ దేవా ఇస్తున్నట్టుగా ఇప్పిస్తారు. ఆ ట్రాన్సాక్షన్ ఘాటిక్ వాళ్ళ ప్రైవేట్ ఫ్లాట్లో జరుగుతుంది. ఘాటిక్ దేవా నిజమైన బిజినెస్ మ్యాన్ అని అనుకొని తన విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. ఏదైనా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉంటే మమ్మల్ని గుర్తుపెట్టుకోండి సార్ అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో స్విస్ బ్యాంక్ త్రూ ఫస్ట్ బెగ్గర్ 10,000 crores ఐ ట్రాన్సాక్షన్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యాక నీరజ్ వాళ్ళని చంపేయమని ఆర్డర్ వేస్తాడు. రోబో ఆ ఫస్ట్ బెగ్గర్ని ఫినిష్ చేస్తాడు. దేవాకి డౌట్ వచ్చి దీపక్కి కాల్ చేస్తాడు. బెగ్గర్స్ అందరూ దీపక్కి చాలా క్లోజ్ అవుతారు. దీపక్ దేవా నీకు కాల్ చేయడం వచ్చిందా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ ఆ ఫస్ట్ బెగ్గర్ రాలేదని సిచ్యువేషన్ అర్థమయ్యి నీరజ్ దగ్గరికి వెళ్తాడు దీపక్. ఏం చేసావు ఆ బెగ్గర్ని అని క్వశ్చన్ చేస్తాడు. నీరజ్ సిబిఐ ఆఫీసర్వి ఆ మాత్రం గెస్ట్ చేయలేవా అని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తాడు. దీపక్కి అది తప్పు అని తెలిసిన సిచ్యువేషన్ తన కంట్రోల్లో ఉండదు. దీపక్ తన లోపల చాలా కుమిలిపోతూ ఉంటాడు. సెకండ్ ట్రాన్సాక్షన్లో సెకండ్ బెగ్గర్ని కూడా చంపేస్తారు. నెక్స్ట్ సీన్లో వన్ డే రోబో డ్రింక్ చేసి ఖుష్బుని ఫోర్స్ చేస్తుంటాడు. దేవా ఒక బాటిల్తో రోబో హెడ్ మీద కొట్టి ఖుష్బు ఇంకా దేవా వాష్రూమ్లోకి వెళ్ళి దాక్కుంటారు. మార్నింగ్ అయ్యాక దేవాని ట్రాన్సాక్షన్ కోసం తీసుకెళ్తూ ఉంటే దేవా దీపక్కి చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు, రోబో మంచివాడు కాదు అని. బట్ దీపక్ అది వాంటెడ్లీ ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. ట్రాన్సాక్షన్ ప్లేస్కి తీసుకెళ్ళాక ట్రాన్సాక్షన్ బిట్వీన్లో దీపక్కి దేవా చెప్తాడు నైట్ రోబో ఖుష్బుని ఫోర్స్ చేశాడు అని. దీపక్కి కోపం వచ్చి రోబో చొక్కా పట్టుకొని ప్రెగ్నెంట్ రా తను చెత్త నా కొడుకు అని తిడతాడు. రోబో కూడా అగ్రెసివ్గా నువ్వేమైనా మహాత్ముడివా సార్ అని క్వశ్చన్ చేస్తాడు. అక్కడి నుండి దేవాని తీసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళ నెక్స్ట్ టాస్క్ దేవాని చంపేయడం. కారులో వెళ్ళేటప్పుడు దేవాని రోబో ఫుల్ కొడతాడు. దేవా ప్లీజ్ సార్ టాయిలెట్ వెళ్ళాలి అని కార్ ఆపిస్తాడు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్, దేవా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. అది చూసి దీపక్ షాక్ అయ్యి రోబోకి కాల్ చేసి అరే ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందిరా, వాడిని ఏం చేయొద్దు నేను వస్తున్నా అని చెప్తాడు. బట్ ఎట్ ద సేమ్ టైం దేవా వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని పారిపోతాడు. దేవా మిడ్నైట్ 3 AM ఒక రైల్వే స్టేషన్లోకి వెళ్తాడు. అక్కడ మనకి రష్మిక యాజ్ ఎ సమీరాగా ఇంట్రడ్యూస్ అవుతుంది. సమీరా తన బాయ్ ఫ్రెండ్తో పారిపోవాలని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయటకు వచ్చేస్తుంది. బట్ తన బాయ్ ఫ్రెండ్ తనకు హ్యాండ్ ఇస్తాడు. సమీరా క్యారెక్టర్ ఫన్గా అండ్ స్టోరీని ముందుకెళ్లేలా డిజైన్ చేశారు. దేవా సమీరా పక్కన కూర్చొని సడన్లీ కింద పడిపోతాడు. సమీరా హెల్ప్ చేసి వాటర్ తాగించి తన దగ్గర ఉన్న చాక్లెట్ ఇస్తుంది. దేవా థ్యాంక్స్ అమ్మ, కళ్ళు తిరిగిని అని చెప్తాడు. అండ్ సమీరా వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్ మా హోమ్కి రావే, జాబ్ కోసం వచ్చింది అని కవర్ చేద్దామని అంటుంది.
సమీర ఫుల్ డిసప్పాయింట్ అయ్యి ట్రాక్ సైడ్ నడుచుకుంటూ వెళ్తుంది. తను ఎంత డీప్ థింకింగ్లో ఉంటుంది అంటే వేరే ట్రైన్ ఒకటి వస్తుంది అని కూడా తను నోటీస్ చెయ్యదు. దేవా వెళ్ళి గట్టిగా అరిచి ఏమైందమ్మా అని అంటాడు. దేవా రిక్వెస్ట్ చేసి సమీరా ఫోన్ తీసుకొని దీపక్కి కాల్ చేస్తాడు. బట్ దీపక్ తన ఫోన్ కార్లో మర్చిపోయి వెళ్ళిపోతాడు. కానీ వాయిస్ మెయిల్ వెళ్తుంది, హలో సార్ దీపక్ సార్, నేను దేవా సార్ దీపక్ సార్ అని. సమీర తన ఫ్రెండ్ హోమ్కి వెళ్ళాలని ఆటో మాట్లాడుతుంది. దేవా ప్లీజ్ అమ్మా, ఈరోజు శుక్రవారం కదా, నన్ను ఏదైనా మసీద్ దగ్గర డ్రాప్ చేయండి అని చెప్తాడు. సమీర ఇరిటేటింగ్గా సరే దా అని ఆటోలో కూర్చోపెట్టుకొని ఒక మసీద్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. రిటర్న్ వచ్చిన దీపక్కి వాయిస్ మెయిల్ చూసి ఇమీడియట్గా ఫోన్ ట్రేస్ చేసి సమీర దగ్గరికి వెళ్తాడు. అతనిని రైల్వే స్టేషన్లో కలిశానని, మసీద్ దగ్గర డ్రాప్ చేశానని చెప్తుంది. అండ్ ఆ టైంలో దీపక్ వచ్చి అలా క్వశ్చన్స్ వేయడం చూసి సమీర వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి డౌట్ వచ్చి తనని హోమ్లో నుంచి వెళ్ళిపోమని చెప్తారు. సమీర వాళ్ళ ఫ్రెండ్ తన హ్యాండ్లో 10,000 పెట్టి సారీ ఏదైనా ఉమెన్స్ హాస్టల్ చూసుకో అని చెప్తుంది. దీపక్ అండ్ తన టీం మసీద్ దగ్గరకు వచ్చి అక్కడ మొత్తం సెర్చ్ చేస్తారు. బట్ అది ఆల్రెడీ దేవా చూసి అక్కడ నుండి ఎస్కేప్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో దేవాకి తన మెమొరీస్ గుర్తుకు తెచ్చుకుంటాడు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న చనిపోవడం, ఎవరో తనని అమ్మేయడం, కావాలని తన హ్యాండ్ ఫింగర్స్ విరగొట్టి అడుక్కోవడం నేర్పించడం, అండ్ అక్కడ ఓబులు అనే ఇంకో పిల్లాడు తనకి హెల్ప్ చేయడం, నేను ఉన్నాగా నువ్వు భయపడకు అని ధైర్యం చెప్పడం చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో దేవాకి ఎవ్వరు ఫోన్ ఇవ్వరు దీపక్కి కాల్ చేద్దామంటే. అయితే మళ్ళీ సమీర కనిపిస్తుంది. సమీర అసలు ఎవడ్రా నువ్వు నన్ను తగులుకున్నావు అని ఫ్రస్ట్రేట్ అవుతుంది. సమీర వెనకే వెళ్తూ ఫోన్ ఇవ్వండి మేడం అని అడుగుతాడు. బట్ సమీర ఫోన్ ఇవ్వకుండా ఉమెన్స్ హాస్టల్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఇండియా గేట్ దగ్గర ఇద్దరు చిన్న పిల్లలు అడుక్కోవడం చూసి దేవా వాళ్ళని ఆపి అతను బిచ్చం ఎత్తుకొని ఆ పిల్లలకు అక్కడ ఉండే డాగ్స్కి ఫుడ్ పెడతాడు. దేవాకి ఒక ఐడియా వచ్చి వాటర్ పైప్ లైన్ మీద ఎక్కి నడుచుకుంటూ వెళ్తాడు. ఫైనలీ దీపక్ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ వాచ్మెన్కి దీపక్ సార్ ఉన్నాడా అని అడిగితే ఆ లోపల ఉన్నారు, మీరు వెళ్ళండి అని చెప్తాడు. ఆ వాచ్మెన్ ఇమీడియట్లీగా దీపక్కి కాల్ చేసి దేవా వచ్చాడు సార్ అని చెప్తాడు. దీపక్ మొత్తం టీంతో వస్తాడు. దీపక్ రోబో భుజం మీద చేయి వేసి మాట్లాడడం దేవా పైనుండి చూసి ఒక వాష్రూమ్లోకి వెళ్ళి హైడ్ అవుతాడు. దీపక్ దేవాతో మాట్లాడుతూ తనని కన్విన్స్ చెయ్యాలని, వాళ్ళు నిన్నేం చంపలేదు కదరా అని అంటాడు. దేవా అయితే మీకు చంపుతారని తెలుసు కదా సార్ అని వాష్రూమ్లో ఉన్న విండో నుండి తప్పించుకొని పారిపోతాడు. అది ఒక స్మాల్ టైప్ ఆఫ్ జంగల్ లాంటి ప్లేస్ అన్నమాట. బట్ రూబోకి దొరికేస్తాడు. రూబో ఫుల్ కషితో కొడుతూ ఉంటాడు. ఆ స్ట్రీట్ డాగ్స్ వచ్చి చూసి రూబో మీద అటాక్ చేస్తాయి. రూబోకి కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. దేవా సమీరా వాళ్ళ హాస్టల్కి వెళ్ళి కట్టెలు వేసి కాల్చేయండి మేడం అని అన్కాన్షియస్ అయి కింద పడిపోతాడు. ఇక్కడ మనకి మూవీ అనేది ఇంటర్వెల్ అవుతుందన్నమాట. సెకండ్ హాఫ్ ఓపెనింగ్ సీన్లో నీరజ్ ఫుల్ కోపంగా నాకెందుకు చెప్పలేదని అరుస్తుంటాడు. దీపక్ మేము పట్టుకోగలం అనుకున్నాము బట్ మిస్ అయ్యాడు అని చెప్తాడు. నీరజ్ ఇంకా కోపంగా నీకు అర్థమవుతుందా, వాడికి అసలు వాడు ఎక్కడున్నాడో తెలీదు, మన దగ్గర నుండి పారిపోయి మళ్ళీ మన ఆఫీస్కి వచ్చి మళ్ళీ తప్పించుకున్నాడు. నీకు ఫస్ట్ నుండి వాళ్ళని చంపడం ఇష్టం లేదు, బిచ్చగాళ్ళ మీద ఉన్న కన్సర్న్ నీ లైఫ్ బ్యాక్ ఇప్పించిన నా మీద లేదు అని అంటాడు. దీపక్ అలా ఏం లేదు నీరజ్, ట్రస్ట్ మీ, వి విల్ క్యాచ్ హిమ్ సూన్ అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో దీపక్ దేవా ఎక్కడ ఉన్నాడో, ఎక్కడి నుంచి వచ్చాడో అని తెలుసుకోవాలని తిరుపతికి వెళ్ళి అక్కడ ఉన్న బెగ్గర్స్తో మాట్లాడుతుంటాడు. నెక్స్ట్ సీన్లో దేవా ఐస్ ఓపెన్ చేసి చూస్తే అతను ఒక హాస్పిటల్లో బెడ్ మీద ఉంటాడు. సమీరా కూడా అక్కడ ఉంటుంది. అసలు ఎవడ్రా నువ్వు నన్ను తగులుకున్నావని అరుస్తుంది. దేవా నేను ఒక బిచ్చగానని, తిరుపతిలో ఉంటానని, ఒకసారి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని, తన పేరు దీపక్ సార్ అని చెప్తాడు. దేవా సమీరా వాళ్ళ మధ్యలో వచ్చే సీన్స్ కొంచెం ఫన్నీగా అండ్ అట్ ద సేమ్ టైం మన రియల్ లైఫ్లో మనం ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్స్కి దగ్గరగా ఉంటాయి. సమీరా వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు నిన్ను, నువ్వేమైనా వాళ్ళ వస్తువు తీసుకున్నావా అని అడుగుతుంది. దేవా మేడం నేను ముష్టివాణ్ణి కానీ దొంగను కాను అని చెప్తాడు. దీపక్కి డౌట్ వచ్చి సమీరాకి కాల్ చేస్తాడు. దేవా మళ్ళీ ఏమైనా కలిశాడా అని. సమీరా ఆ టైంలో హాస్టల్లో ఉంటుంది. తను ఆ రోజు తర్వాత మళ్ళీ చూడలేదని దేవా
దీపక్కి అబద్ధం చెప్తుంది. ఇమ్మీడియట్లీ సమీరా హాస్పిటల్కి వెళ్ళి చూస్తే దేవా అక్కడ ఉండడు, డిశ్చార్జ్ అయిపోయి ఉంటాడు. దేవా సమీరా కోసం హాస్టల్కి బిర్యానీ తీసుకొని వస్తాడు. సమీరా తన బాయ్ ఫ్రెండ్ కోసం తెచ్చిన డ్రెస్ దేవాకిచ్చి, నువ్వు ఇంకా నీ దారి చూసుకో, నేను నా దారి చూసుకుంటా, ఇంకా మన ఇద్దరికి ఏం సంబంధం లేదని చెప్తుంది. బట్ సమీరాకి దేవాని ఒక సేఫ్ ప్లేస్కి పంపాలని, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావని అడుగుతుంది. దేవా, నేను తిరుపతికి వెళ్తాను. సమీరా, వద్దు, వేరే ఏదైనా ప్లేస్కి వెళ్ళు, దీపక్ అక్కడే ఉన్నాడు అని అనిపిస్తుంది. సమీరా వాళ్ళను ఒకసారి రిక్వెస్ట్ చేసి నీ వెనుక పడొద్దని చెప్పొచ్చు కదా అని అంటుంది. దేవా, ఒక పెద్ద సార్ ఉన్నాడు, నాకు 500 రూపీస్ ఇచ్చినాడు, ఆయననే పెద్ద సార్ అంట, ఆయన ఉన్నప్పుడు ఒక పెద్ద ప్లేన్ కూడా ఉంది అని చెప్తాడు. బట్ సమీరాకి అది అర్థం కాదు. దేవా ఘాటిక్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ చూపిస్తాడు. సమీరా, అయితే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు ఏదైనా హెల్ప్ దొరకవచ్చు అని చెప్తుంది. దేవా ఆ ఆఫీస్కి వెళ్ళి, ఇక్కడ సీట్లో ఒక సార్ ఉంటాడు కదా, అతను ఎక్కడ ఉన్నాడు అని వేరే ఇంకొక ఎంప్లాయీని అడుగుతాడు. అతను సార్ ఈ మధ్య పోయారు అని చెప్తాడు. దేవా, ఓ అయితే ఆయనను కూడా చంపేశారా అని అంటాడు. ఆ ఎంప్లాయీకి డౌట్ వచ్చి పోలీస్కి కాల్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ పోలీస్ స్టేషన్లో శివాజీ షిండే గారు యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా ఉంటారు. స్టార్టింగ్లో దేవా మాటలు పోలీస్ వాళ్ళు నమ్మరు. బట్ దేవా చెప్పే ఒక్కొక్క మాట శివాజీ నోటీస్ చేసి డౌట్ వచ్చి దేవాని ఒక జీప్లో ఎక్కించుకొని ఘాటిక్ ఫ్లాట్కి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంటాయి. దీపక్కి డౌట్ వచ్చి సమీరా హాస్టల్కి వెళ్ళి పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి అడిగితే సమీరా భయపడి నిజం చెప్పేస్తుంది, ఘాటిక్ దగ్గరకు వెళ్ళాడు అని. దీపక్ ఘాటిక్ ఆఫీస్కి వెళ్ళి పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని తెలిసి శివాజీ కోసం వెళ్తాడు. శివాజీ అండ్ దేవా ఆ రూమ్కి లాక్ వేసి టెర్రస్ మీదకి వెళ్తారు. శివాజీ, ఇప్పుడు నాకు అర్థమైందిరా, నిన్ను ఒక బినామీలా క్రియేట్ చేశారు, నీ దగ్గర వాళ్ళ డబ్బులు కోట్లు ఉన్నాయి. దేవా, నాకేం అర్థం కాలేదు సార్, కోట్లు అంటే ఎంత సార్ అని అడుగుతాడు. శివాజీ, మీ తిరుపతిలో, హైదరాబాద్లో, ముంబైలో ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న బిచ్చగాళ్ళందరికీ తిండి, చదువులు, ఇల్లులు, బడులు ఇచ్చినా కూడా ఇంకా మిగిలేంత డబ్బులు రా అని చెప్తాడు. ఆ టైంలో దీపక్ అండ్ టీమ్ అక్కడికి వస్తారు. దీపక్ ఒక అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్లో శివాజీని షూట్ చేసి చంపేస్తాడు. అది చూసి దేవా ఎస్కేప్ అవుతాడు. బట్ దీపక్ లోపల చాలా కుమిలిపోతుంటాడు, ఎక్కడ స్టార్ట్ అయ్యాను, ఎక్కడికి వచ్చాను అని. దీపక్ వెంటనే వాళ్ళ హోమ్కి వెళ్ళి వైఫ్ అండ్ డాటర్ని అర్జెంటుగా దుబాయ్లో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని, నేను ఇంకో 15 డేస్లో వస్తానని, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదని చెప్తాడు. దేవా మళ్ళీ సమీరా వాళ్ళ హాస్టల్కి వెళ్ళి జరిగిన విషయం చెప్తాడు. నా నేమ్ పైన కోట్లు ఉన్నాయంట మేడం అని, కానీ ఇది తెలిసిన వాళ్ళందరినీ చంపేస్తున్నారని చెప్పి మిమ్మల్ని కూడా చంపేస్తారని చెప్తాడు. సో వాళ్ళు దీపక్ టీం సమీరా ఫోన్ ట్రాక్ చేస్తారు. వాళ్ళు తప్పించుకోకుండా అన్ని చోట్లకి వచ్చేస్తారు. ఆల్మోస్ట్ వాళ్ళు తప్పించుకోవడం ఇంపాసిబుల్ అవుతున్న సిచ్యువేషన్లో ఒక ఎంసీహెచ్ లారీలో దాక్కొని ఒక డంప్ యార్డ్ రోడ్లో వెళ్ళి పడతారు. దీపక్ నీరజ్ రాంగ్ పర్సన్ని ప్రూవ్ చేసే చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఒక బ్యాంక్ లాకర్లో పెడతాడు. సమీరాకి ఫుల్ కోపం వచ్చి, నువ్వు చస్తే చావురా, మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు, నీ ఒక్కడి వల్ల ఎంతమంది చనిపోతున్నారా అని అరుస్తుంది. సమీరా ఫేస్ వాష్ చేస్తున్న టైంలో దేవా సమీరా ఫోన్ నుండి దీపక్కి కాల్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో దీపక్ నీరజ్తో మాట్లాడుతూ ఉంటాడు. సార్ నేను వచ్చేస్తాను సార్ అని. సమీరా అది చూసి కాల్ కట్ చేసి పిచ్చా ఫోన్ ట్రాక్ చేస్తున్నారని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. అక్కడ నీరజ్, నీకు ఇంకో 24 అవర్స్ టైం ఇస్తున్నాను, అంత లోపల వాడు నా ముంగట ఉండాలని కోపంగా చెప్తాడు. సమీరా అండ్ దేవా వెళ్తుంటే ఒక బెగ్గర్ డెడ్ బాడీని కుక్కల వ్యాన్లో ఎక్కించడం చూసి, దేవా వద్దన్నా ప్లీజ్, ఈ వ్యాన్లో వద్దు, ఎక్కించకండి, నాకు ఒక 1 అవర్ టైం ఇవ్వండి, మీకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తానని చెప్తాడు. సమీరా అండ్ దేవా ఘాటిక్ ఫ్లాట్కి వెళ్ళి లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డబ్బులు చూసి సమీరా ఫుల్ షాక్ అయిపోతుంది. అందులో కొంత డబ్బులు తీసుకొని ఆ బెగ్గర్ అంత్యక్రియలు చాలా ప్రీమియంగా గ్రాండ్ లెవెల్లో జరిపిస్తారు. ఇక్కడ ఒక సాంగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఆ ఫ్లాట్లో దేవా, మేడం మీరు నా కోసం చాలా చేశారు, ఇంకా మీకు రిస్క్ వద్దు,
మీకు ఎంత కావాలో తీసుకొని మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్తాడు. సమీర, అరే నీకు పిచ్చారా, చంపేస్తారా వాళ్ళు, నా మాట వినరా, మనం ఈ డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం, దూరంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం, నా మాట విను, నాతో వచ్చేయిరా అని అంటుంది. బట్ దేవా కన్విన్స్ అవ్వడు. సమీరాకి కోపం వచ్చి సరే నీ సావు నువ్వు సావు అని ఒక సూట్ కేసులో మనీ తీసుకొని ఒక 2-3 స్టెప్స్ వేసి మళ్ళీ వెనక్కి రిటర్న్ వచ్చి కూర్చుంటుంది. నేను ఇలా వదిలేసి వెళ్ళలేనురా అని చెప్తుంది. దీపక్కి దేవా కాల్ చేస్తాడు. ఈసారి నీరజ్ మాట్లాడతాడు. నీరజ్, గుర్తుపట్టావా దేవా, నేను పెద్ద సార్ని, నీకు 500 ఇచ్చాను కదా. దేవా, గుర్తుపట్టాను సార్, సార్ నాకు డబ్బులు కావాలి సార్ అని అంటాడు. నీరజ్, ఎంత కావాలి చెప్పు, 5 కోట్ల, 10 కోట్ల, 50 కోట్ల? పక్కన దీపక్, నీరజ్ వాడికి బిచ్చగాడు, వాడికి 50 కోట్లు అంటే ఎంతో తెలీదు అని అంటాడు. కాల్లో దేవా, నాకు మొత్తం డబ్బులు కావాలి సార్, తిరుపతి, ముంబై, హైదరాబాద్లో ఉండే బిచ్చగాళ్ళందరికీ తిండి, చదువు, మందులు, ఇల్లులు వస్తాయా సార్ 50 కోట్లలో అని అడుగుతాడు. ఇక్కడ నీరజ్ ఈగో కంప్లీట్గా స్మాష్ అవుతుంది. అరే కుత్తే, నువ్వెంత, నీ బతికెంత అని అతన్ని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. కాల్ కట్ చేసి, నాకు 10,000 కోట్లు మ్యాటర్ కాదు, ఆ ముష్టోడు మాత్రం చనిపోవాలి, వాడిని ఫస్ట్ ఫినిష్ చేయండి అని ఆర్డర్ పాస్ చేస్తాడు. దీపక్ దేవా కోసం వచ్చినప్పుడు దేవా దీపక్ని బ్యాక్ నుండి కొట్టి కఫ్స్తో లాక్ చేస్తాడు. దీపక్కి తెలివొచ్చాక, దేవా సార్ నాకు మొత్తం డబ్బులు కావాలి సార్, ప్లీజ్ సార్, మా బిచ్చగాళ్ళందరికీ నేను మంచిగా చూసుకుంటాను సార్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. మీరా కూడా అక్కడే ఉంటుంది. దీపక్, అరే ప్లీజ్ రా, అర్థం చేసుకో, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు, మొత్తం గవర్నమెంటే ఈ స్కామ్లో ఉంది, నేను వచ్చింది నిన్ను సేవ్ చేయడానికి అని అంటాడు. కానీ దేవా అండ్ సమీరా, నువ్వే కదా సార్ మమ్మల్ని తీసుకొచ్చావు, ఎందుకు సార్, మమ్మల్ని చంపడానికే కదా సార్ అని చెప్తాడు. మావి ప్రాణాలు కావా సార్, మీరు ఎంగిలి అన్నం పెట్టినా, 1 రూపాయి వేసినా చేతులెక్కి మొక్కుతాం కదా సార్, మీ వల్లే ఫస్ట్ 2 చనిపోయారు, ఖుష్బు కూడా చనిపోయింది కదా సార్ అని అంటాడు. దీపక్, అరే ఖుష్బు చనిపోలేదురా, నేనే దాచాను, బతికే ఉంది, తను సేఫ్గా ఉంది అని చెప్తాడు. మీరందరూ సేఫ్గా ఉండాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యండి రా అని అంటాడు. దేవా, అయితే నాకు ఖుష్బుని చూపించు సార్, మీరు ఏం చెప్తే అది చేస్తాను అని అంటాడు. సో ఈ పాయింట్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది దీపక్ ట్విస్ట్ అయ్యి దేవా వాళ్ళ సైడ్ వచ్చేసాడు అని. బట్ అన్ఫార్చునేట్లీ అది నీరజ్ తెలుసుకోలేనంత అమాయకుడు మాత్రం కాదు. సమీరా, దేవా అండ్ దీపక్ ఫస్ట్ ఆ బ్యాంక్కి వెళ్ళి లాకర్లో ఉన్న ఎవిడెన్స్ తీసుకొని ఒక గర్ల్స్ ఆశ్రమంలోకి వెళ్తారు. చూస్తే అక్కడ ఖుష్బు ప్రాణాలతో ఉంటుంది. ఖుష్బు దేవాని చూసి ఫుల్ హ్యాపీ అయి ఇంకో 10 డేస్లో తనకి డెలివరీ ఉంది అని, బాబు పేరు రాజు అని అనుకుంటున్నా అని చెప్తుంది. నీరజ్ వాళ్ళ టీం అక్కడికి వచ్చి అటాక్స్ చేస్తారు. ఆ అటాక్స్లో దీపక్ వాళ్ళని కాపాడాలని ట్రై చేస్తుంటాడు. బట్ ఒక ఇన్సిడెంట్, ఖుష్బు మెట్ల మీది నుండి కింద పడిపోతుంది. తన డెలివరీ అప్పుడే అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. దేవా ఖుష్బుని ఎత్తుకొని సమీరాతో కలిసి బయటకు పరిగెడుతుంటారు. అండ్ దీపక్ తన లాస్ట్ బ్రీత్ వరకు వాళ్ళని సేవ్ చేస్తూ సమీరాకి ఎవిడెన్స్ ఉన్న బ్యాగ్ ఇచ్చి ఇది మిమ్మల్ని కాపాడుతుందని చెప్పి దేవాకి ఒక మాట చెప్తాడు. నేనే ఆ ఒబ్బులునిరా, చిన్న ఉన్నప్పుడు నేను బాగా చూసుకొని నీకు ధైర్యం చెప్పిన అన్నయ్యని నేనేరా అని చెప్తాడు. అంటే చిన్న ఉన్నప్పుడు దేవాకి హెల్ప్ చేసిన ఒబ్బులు ఇప్పుడు దీపక్లా మారాడన్నమాట. ఖుష్బు ఒక బాబుని డెలివరీ చేసి చనిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఖుష్బు అండ్ దీపక్ అంత్యక్రియలు చూపించి సమీరా, ఈ లోకం మొత్తం వాళ్ళదే, పోలీస్ స్టేషన్లు వాళ్ళవే, కోర్టులు వాళ్ళవే, డబ్బులు లేకుండా న్యాయం కూడా జరగదు అని చెప్తుంది. మనం ఈ న్యూబోర్న్ బేబీతో ఎక్కడికి పరిగెడతామని అంటుంది. దేవా, లేదు మేడం, ఈ లోకం మనది కూడా, అక్కడ పోలీస్ స్టేషన్లు కోర్టులు ఏముండవు, అక్కడే తేల్చుకుంటా అని వెళ్ళిపోతాడు. ఘాటి ఫ్లాట్లో ఉన్న డబ్బులంతా ఒక పెద్ద కంటైనర్లో ఫిలప్ చేసుకొని నీరజ్ వాళ్ళ ఇంటి ముంగట కుప్ప పోసిపోతాడు. సో ఇప్పుడు ఇది ఒక గవర్నమెంట్ ఇష్యూ అవుతుంది. నీరజ్ అందులో నుంచి ఒక 1 రూపీ కూడా అఫీషియల్గా టచ్ చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది. అండ్ ఆల్సో అటు గవర్నమెంట్ నుంచి కూడా నీరజ్కి ఫుల్ ప్రెషర్స్ వస్తూ ఉంటాయి. దేవా దగ్గర ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందని నీరజ్కి తెలుస్తుంది. దేవా నీరజ్కి కాల్ చేస్తాడు. నీకేం కావాలి చెప్పురా, నేను ఇస్తాను, నీకు ఎంత అమౌంట్ కాల్ చెప్పు నేను ఇస్తాను, ఆ ఎవిడెన్స్ మాత్రం నాకు ఇవ్వు అని చెప్తాడు. అయితే దేవా మాత్రం ఒక కండిషన్ పెడతాడు. నువ్వు 1 డే ఒక బిచ్చగాళ్ళ నీ లైఫ్ని నువ్వు లీడ్ చేయి, అప్పుడు నీకు ఇస్తానని చెప్తాడు. నీరజ్ దానికి ఒప్పుకోడు. కానీ వేరే ఆప్షన్ లేక దానికి యాక్సెప్ట్ చేసి 1 డే బెగ్గర్గా తన లైఫ్ని మార్చుకుంటాడు.
సమీర ఖుష్బు వాళ్ళ బాబుతో నీరజ్కి ముష్టి కూడా ఇస్తుంది. బట్ నీరజ్ మైండ్లో మాత్రం ఆ ఒక్క డే ఫినిష్ అయిపోయి ఎవిడెన్స్ తన చేతిలోకి వచ్చిన తర్వాత దేవాని అతనితో పాటు ఉన్న వాళ్ళందరినీ కంప్లీట్ని ఫినిష్ చేయాలనే తన ఆలోచన ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డేలో దేవా నీరజ్ని కొట్టి డంప్ యార్డ్లో తీసుకొచ్చి పాడేస్తాడు. దేవా కూడా అక్కడే ఉంటాడు. నీరజ్కి తెలివి వచ్చాక నువ్వు చెప్పినవన్నీ చేశాను కదరా, ఎవిడెన్స్ ఇవ్వు అని అడుగుతాడు. కానీ ఇంకొక పని ఉంది అని దేవా చెప్తాడు. ఏంటది అని అడిగినప్పుడు సమీర ఆ బాబుని తీసుకొని వస్తుంది. వీడికి వీళ్ళ అమ్మ కావాలంట, తీసుకొచ్చి అని అడుగుతాడు. చచ్చిందాన్ని ఎలా తీసుకురావాలి, ఇంకేదైనా అడుగు అని అడుగుతాడు. దేవా గట్టి అరుస్తూ చనిపోలేదు, నువ్వు చంపేశావని అంటాడు. నీరజ్ అది కాకుండా వేరే ఏదైనా అడుగు, ప్రపంచం మొత్తం తీసుకొచ్చి నీ కాళ్ళ ముంగడ పెడతా అని అంటాడు. దేవా అయితే వీడు ఆకలికి ఏడుస్తున్నాడు, వీడి అమ్మ పాలు కావాలంట, తీసుకురాపో అని చెప్తాడు. నీరజ్ ఏంట్రా చూస్తుంటే ఎక్కువ చేస్తున్నావు, ఏమైతుండే బతికుంటే వీడిని చూపించి ఇంకో 4 రోజులు అడుక్కుంటుండే, ఎలాగో ఆకలికి చావాల్సిందే కదా అని అంటాడు. దేవా ఫుల్ ఏడుస్తూ నువ్వు మారువురా, నువ్వు మారువు, ఒక్కరోజైనా మా బిగ్గరలా ఉంటే మా బతుకులు నీకు తెలుస్తుంది, జీవితం విలువ అర్థం అవుతుందని నేను చేశాను, బట్ నువ్వు మాత్రం మారవురా అని అంటూ ఉంటాడు. నీరజ్ వచ్చి సడన్లీ దేవా మీద తంతాడు. అలా వాళ్ళు కొద్దిసేపు ఫైట్ చేస్తూ దొర్లుకుంటూ వెళ్ళి నీరజ్ దేవాని ఆల్మోస్ట్ చంపడానికి ప్రయత్నం చేస్తూ ప్లాస్టిక్ కవర్స్ని తన ఫేస్ మీద ర్యాప్ చేసి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవా సైడ్కి చేతికి దొరికిన ఒక గాజు పెంకతో తన నెక్ని కట్ చేసేస్తాడు. దేవా లేచి చూసి ఫుల్ బాధపడుతూ ఉంటాడు, ఏంటి నేను ఇలా చేశాను అని. బట్ సమీరా వచ్చి నువ్వేం కాదు, మంచిగా చేశావు, ఈ బాబు బతికి ఉండాలంటే వాడు చావాల్సిందే అని చెప్తుంది. ఆ డంప్ యార్డ్లో ఒక ఫైర్ ఉంటుంది, అది ఆల్మోస్ట్ ఆ డంప్ యార్డ్ మొత్తం కవర్ అయ్యి నీరజ్ కూడా అందులోనే చనిపోతాడు. ఇక్కడ నీరజ్ చాప్టర్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో తిరుపతిలో బిచ్చగాళ్ళ దగ్గర, అందులో ఒక పెద్ద ఆయన దగ్గర దేవా, ఆ బాబు ఇంకా సమీరా వెళ్తారు. ఆ పెద్ద ఆయన ఆ బాబుకి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఏం పేరు అని అడుగుతాడు. సమీరా రాజు అని చెప్తూ ఇలాంటి రాజు కాదు, మహారాజు, 10,000 కోట్లకి 10,000 కోట్ల మహారాజు కుబేరుడు అని చెప్తుంది. సో ఇక్కడ మనకి మూవీ అనేది ఎండ్ అవుతుంది.